టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయని గజ్వేల్ చేగుంట రహదారిపైన ధర్నా చేస్తున్నారు. మచినుపల్లి, చందాయిపేట, కాసంపల్లి, నరసంపల్లి గ్రామాలకు చెందిన రైతులు చేస్తున్న విషయం తెలుసుకుని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి రైతులు ధర్నా వద్దకు ఇరిగేషన్ డీఈతో అక్కడికి చేరుకుని రైతుల బాధలను సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి త్వరలో వాటిని పరిష్కారం చేసి పైన గ్రామాల రైతులకు కాలువల ద్వారా నీళ్లు విడుదల చేస్తామని, అలాగే గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అప్పుడే సరిచేసి ఉంటే ఈ రోజు రైతులు పంటలు ఎండిపోయేవి కావు అని అన్నారు. కార్యక్రమంలో మధ్యల స్వామి, నవీన్, శ్రీకాంత్, ప్రవీణ్, వెంగళరావు, స్వామి, నరసింహలో పాల్గొన్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ డిజైన్ అయినప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళు ఏ ఊరికి నీళ్ళు సిద్దిపేటకి ప్రతి ఊరికి నీళ్లు కాలువ వాళ్ళకి తెలియదు. వాళ్ళని ఏమన్నా అవసరం లేదు మాట్లాడితే. కాబట్టి రైతులకు మీకు న్యాయం జరగాలి. కాబట్టి నా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా చేపించి మీకు చేపించే బాధ్యత నాకు. అరే ముజిల్ ఇడికెళ్ళి వాడ ముందర ఇంకో స్టెప్ ఉందా? వాడికెళ్ళి వస్తుంది. 30 మీటర్లే ఉంది. కట్ చేసు చెప్పు అన్న, చెప్పు అన్న. అన్న అన్న సిరణ అన్న సిరణ అన్న అన్న ఆడికెళ్ళి పోదామని ఇడికెళ్ళి రావు. ఆడికెళ్ళి 30 మీటర్లు వస్తాడు. అదే బెస్ట్. అదే బెస్ట్. అలా 30 మీటర్లు వస్తుందా అన్న? అందరు చెప్తారు. అందరు చెప్పుకోరు. వస్తున్నా గంట వస్తుంది. గంట అయితే మాసింపల్లి, పోచింపల్లి,